హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి చిల్లీ చికెన్ చేస్తున్నాము. యాక్చువల్గా సబ్స్క్రైబర్ అడిగాడు, బ్రదర్ చిల్లీ చికెన్ రెసిపీ పెట్టమని చెప్పేసి. అడగడమే లేటు, మనం చేసేస్తున్నాము. ఈరోజు మామాస్ కిచెన్లో ఎలా చేసామనేది చూసేయండి. చిల్లీ చికెన్ చేయడం కోసం నేను 200 గ్రామ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చిన్న సైజుగా కట్ చేపించేసాను. ఇది ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నా. అలాగే 1/2 స్పూన్ ఉప్పు, అలాగే ఒక ఎగ్, ఒక రోట్ యాడ్ చేద్దాం. మిక్స్ చేసేద్దాము. మంచిగా పట్టేలా లైట్గా కోటింగ్ అవుతుంది చికెన్కి. లైట్గా కోటింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. వేడివేడి ఆయిల్లో చికెన్ పీస్ని యాడ్ చేద్దాం మనము. చికెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేద్దాము. 100% ఫ్రై చేయకూడదు, ఒక 80% సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే మంట పెట్టి అటు ఇటు తిప్పుతూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకున్నాం వీటిని పక్కకి. మనం బయట తినేటి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, ఫుడ్ కలర్ వాడతారు. అది వాడాల్సిన అవసరం లేదు, అసలు వాడొద్దు కూడా. జస్ట్ చూడడానికే బాగుంటుంది కలరు, తింటే అస్సలు బాగోదు. నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఒక 2 స్పూన్లంతా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన అల్లము, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, 7-8 వెల్లుల్లి సన్నగా తరిగాను. అల్లం ఏమో ఒక 1 ఇంచ్ సైజ్ అల్లము చిన్న ముక్కలుగా తరిగేసాను. అలాగే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగేసాను, ఇవి కూడా యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఆనియన్ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకున్నవి, అలాగే కొన్ని ఎల్లో క్యాప్సికము, కొన్ని గ్రీన్ క్యాప్సికము. ఒకవేళ ఎల్లో క్యాప్సికమ్ అవైలబుల్లో లేకున్నా కూడా సరిపోతుంది, గ్రీన్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నా కూడా. పెద్ద మంట పెట్టి టాస్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్, ఇది అలాగే 1.5 స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ షెజ్వాన్ సాస్, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే 1/2 స్పూన్ వెనిగర్, అలాగే 1/2 స్పూన్ సోయా సాస్ కలిపేసుకుందాం. చిన్న నిమ్మ చెక్క పిండేసుకుందాం. అలాగే నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు యాడ్ చేసేద్దాం. పెద్ద మంట పెట్టి 1 నిమిషం పాటు టాస్ చేద్దాం ఇదంతా. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. కలర్ లేదనుకుంటారు, రెడ్ కలర్ ఉంటుంది. మ్యాక్స్ చాలా సార్లు బయట తిన్నప్పుడు అదంతా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. అస్సలు యాడ్ చేసుకోకూడదు. కిచెన్లో ఏదైనా ఉండొద్దు అంటే ఫస్ట్ ఫుడ్ కలర్ ఉండొద్దు, అస్సలు మంచిది కాదు హెల్త్కి అయితే. ఒక 1 మినిట్ టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కరివేపాకు రెబ్బ, అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర మళ్ళీ కలిపేసుకుందాం. చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం. టేస్ట్ చేద్దాము లేట్ చేయకుండా. వేడివేడిగా లైట్గా నిమ్మకాయ పిండుకొని సూపర్, అసలు అదిరిపోయింది, పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి.